సో డ్రీమ్ డోర్ తరఫున మేము కస్టమర్లకి అవగాహన కోసం ఈ కంచెలి డబ్ల్యూబీసీ మీద కొత్త కాన్సెప్ట్ తో వీడియోస్ చేయబోతున్నాం. సో అందులో భాగంగా వచ్చేసి మనం ఇవాళ డబ్ల్యూబీసీ లో విండోస్ చేసుకోవచ్చా లేదా, సో డబ్ల్యూబీసీ లో విండోస్ చేసుకోవాలనుకుంటే అసలు ఎలా ఉంటాయి అనేది చూపెట్టబోతున్నాం. సో బేసిక్ గా అయితే ఏమైతుందంటే టోటల్ మార్కెట్ లో డబ్ల్యూబీసీ అనే సెక్షన్ కి వచ్చేసరికి చాలా మంది ఓన్లీ ఫ్రేమ్స్ వరకే యూజ్ అవుతాయి అని అనుకుంటున్నారు. బట్ కాదు, విండో సెక్షన్ కూడా డబ్ల్యూబీసీ లో ఉంది. అది కానీ ఇంప్రాపర్ గా ఉందని చెప్పగలుగుతాం. సో నార్మల్ గా ఏం చేస్తున్నారంటే డబ్ల్యూబీసీ ఫ్రేమ్లలో చాలా మంది ఫ్రేమ్ ని తీసుకొని ఆ ఫ్రేమ్ ని ఈ ఎడ్జెస్ సైడ్ మొత్తం కట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా కట్ చేయడం వల్ల సో మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ కోల్పోవడం జరుగుతుంది అనమాట. సో దీన్నే మళ్ళీ 4 సైడ్స్ కట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్రేమ్ తీసుకుంటే ఆ ఫ్రేమ్ కి 1, 2 ఇటు సైడ్ కూడా కట్ చేస్తున్నారు, ఇటు సైడ్ కూడా కట్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారు అంటే సెంటర్ పీస్ అంటారు. సో సెంటర్ పీస్ ఇట్లా తయారు చేస్తున్నారు అనమాట. సో బట్ ఇందులో వచ్చే నష్టం ఏంటంటే కంప్లీట్ గా అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అవుటర్ లేయర్ కంప్లీట్ గా చిజిల్ అంటే కట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో స్ట్రెంగ్త్ అనేది కోల్పోయి సో ఫ్యూచర్ లో అది బ్రిటల్ అయి బ్రేక్ అవుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఏం చేసామంటే దానికి కంప్లీట్ పరిష్కారంగా సో డ్యూరాక్యాప్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో డ్యూరాక్యాప్ ఫ్రేమ్స్ లో కంప్లీట్ గా 4 సైడ్స్ కానీ లేదంటే 2 సైడ్స్ కానీ ఇట్లా వచ్చేటట్టు మనం విండోని మెటీరియల్ తయారు చేసాం అనమాట. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్ కి ఎక్కడ కూడా స్ట్రెంగ్త్ కోల్పోవడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రిల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటది. అండ్ ఇటు సైడ్ ఏమో మెష్ షట్టర్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో మెయిన్ విండో గ్లాస్ షట్టర్ వస్తుంది. సో దాని వల్ల ఏంటంటే పరిష్కారం అనేది కంప్లీట్ గా ఫుల్ గా ఉంటది. సొల్యూషన్ ఇస్ 100% ఫుల్ఫిల్డ్ అనమాట ఇందులో. సో 2 షట్టర్